వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం 3 రకాలుగా మిల్క్ షేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒకటి కస్టర్డ్ మిల్క్ షేక్, అలాగే క్యారమిల్ మిల్క్ షేక్, అలాగే యాపిల్ బాదం మిల్క్ షేక్. ఈ 3 చాలా సింపుల్ తయారు చేసుకోవడం. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు కస్టర్డ్ పౌడర్. ఇక్కడ నేను వెనిలా కస్టర్డ్ తీసుకున్నాను. చూడండి, వెనిలా కస్టర్డ్ పౌడర్ ఇది 3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అలాగే షుగర్ 5 టేబుల్ స్పూన్లు. మీకు ఇంకా కావాలి అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పాలు, ఇవి చల్లటి పాలు అండి, ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అలాగే బాదం, అలాగే జీడిపప్పు, ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు. ఇవి రెండు కలిపి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే పాలు, ఈ పాలు నేను ఇక్కడ 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, అంటే 3/4 లీటర్ దాకా తీసుకున్నాను. ఈ పాలని 3/4 లీటర్ తీసుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి కదా, మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చల్లటి పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 కప్పు. ఈ 1/2 కప్పులో ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసుకోండి. వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. అలాగే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఇలా కొంచెం పాలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పాలు మనకి బాగా మరిగాయి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత దీంట్లో మీరు ఎంత షుగర్ తినగలరో అంత చూసి వేసుకోండి. అంటే స్వీట్ మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత దీంట్లో ఈ కాజు బాదం పేస్ట్ వేసేసుకోండి. ఈ కాజు బాదం పేస్ట్ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇదే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఈ కాజు బాదం పేస్ట్ ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మనం ఆల్రెడీ పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందాం. దీన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలిగి తిప్పుతూ ఉన్నామంటే మనకి కొంచెం చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత సిమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇదే విధంగా ఉడకనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా ఆరిపోయిన తర్వాత మీకు ఈ విధంగా గట్టి పడుతుంది. చూసారు కదా, దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మీ పిల్లలు ఎప్పుడు మిల్క్ షేక్ కావాలన్నా లేదా ఫ్రూట్ కస్టర్డ్ కావాలన్నా గానీ అప్పటికప్పుడు చక్కగా చేసి ఇవ్వచ్చు. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో మీకు ఎంత కావాలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇలా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో పోసేసుకోండి. దీనిపైన గార్నిష్ కోసం బాదాం పలుకులు వేసుకుందాం. ఈరోజు నేను మీకు యాపిల్ బాదాం 2 కలిపి మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు షుగర్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, పాలు కాచి చల్లార్చుకున్న పాలు 1 గ్లాసు, ఐస్ క్యూబ్స్ 3 లేదా 4, యాపిల్ 1, ఒక 20 బాదం పప్పులు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఈ యాపిల్ ఉంది కదా, ఈ యాపిల్ని తొక్క తీసేసేయండి. ఇలా తీసేసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్నది ఈ విత్తనాలు ఇవి తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక జ్యూస్ జార్ తీసుకొని దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, ఈ బాదం, అలాగే చక్కెర, మీరు స్వీట్ ఎంత తినగలరో చూసి వేసుకోండి చక్కెర, అలాగే పాలు, ఇవి కాచి చల్లార్చుకున్న పాలండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో ఈ ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది. దీనిపైన గార్నిష్ కోసం బాదం పలుకులు వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్. నేను మీకు క్యారమిల్ బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు బాదం. నేను ఇక్కడ బాదం యూజ్ చేస్తున్నాను కదా, మీకు కావాలి అంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ బాదం పప్పుల్ని కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి, మరీ మెత్తగా కాకుండా. చూసారా, ఈ విధంగా దంచుకొని దీన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో మనం ఆల్రెడీ తీసుకుని 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుతూ ఉన్నామంటే మనకి షుగర్ మొత్తం కరిగిపోద్ది. చూసారా, చక్కెర మొత్తం కరుగుతూ వస్తుంది చూడండి. మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఈ విధంగా చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకుని ఈ బాదం పలుకులు వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా కలపాలి. ఇలా మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీనిని ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా వెడల్పుగా పరుచుకున్నారంటే మనకు తొందరగా ఆరిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో మొత్తం బాగా గట్టిపడిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి దీన్ని మరలా రివర్స్ తిప్పారంటే ఇటు సైడ్ కూడా చక్కగా ఆరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉంటే మనకి బాగా పూర్తిగా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ లో మనం ముందుగా తీసుకున్నాం కదా 2 కప్పుల పాలు, ఈ పాలని వేసుకోండి. నేను ఆల్రెడీ ఈ పాలని కాచుకో ఉన్నానండి, అందుకని కొంచెం జస్ట్ వేడైతే సరిపోతుంది. ఒకవేళ మీరు పచ్చి పాలు తీసుకునే పని అయితే బాగా కాగబెట్టుకోవాలి. ఇలా ఈ పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా కలియబెట్టుకుంటూ కొంచెం కాగనివ్వాలి. ఇప్పుడు మనకి పాలు బాగా కాగాయి కదా. ఇలా కాగిన తర్వాత ఈ పౌడర్ని మీకు ఎంత కావాలో అంత ఈ పాలల్లో వేసుకోండి. మిగిలితే స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా చిక్కగా వచ్చిందాక ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారాలి మనకి. చూసారా, ఇలా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారు కదా, క్యారమెల్ బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో.